ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి నీ తండ్రిని తలుచుకొని ఈ రెండిట్లో ఒక ఫలాన్ని తాకు. ఇక నీకు రాబోయే శుభవార్త ఏంటి? నువ్వు ఎలాంటి వార్తను వినబోతున్నావో ఇలా అన్నీ కూడా స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకోమ్మా. ఏది ఏమైనా సరే అమ్మా, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా, నీకు అనుగుణంగా మారుస్తాను. ఇదిగో నా ఈ మాటలు ఇప్పుడు నువ్వు వింటున్నావంటే నీ జీవితం మారుతుంది. నన్ను నమ్మి ఈ 2 ఫలాల్లో ఒక ఫలాన్ని తాకావు అంటే, ఏ శుభవార్త అయితే నువ్వు వినాలనుకుంటున్నావో అది నీ చెవిన పడేలా చేస్తాను. నమ్మి విను అని బాబాగారు ఈరోజు మన ముందు 2 పండ్లనైతే ఉంచారండి. ఒకటి దానిమ్మ పండు, అలానే నారింజ పండు. ఈ రెండిట్లో ఒకటి పట్టుకుంటే మీ జీవితం ఎలా ఉండబోతుందో, ఎలాంటి శుభవార్త వినబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక కోరుకున్నారా? ముందుగా మొదటిది అంటే దానిమ్మ పండు. ఎవరైతే దానిమ్మ పండుని కోరుకున్నారో ఇక వాళ్ళకి బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారంటే, ఎలాంటి శుభవార్త వినబోతున్నారో ఇప్పుడు మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి నన్ను నమ్మి ఈ దానిమ్మ పండుని తాకావు కదా, నీ జీవితంలో అనేక రుచులు ఉన్నాయి. తీపి, వగరు, పులుపు, చేదు అన్నీ కలగలిపి ఉంటాయి. ఏ సందర్భాన్ని బట్టి అలా నడుచుకోవాలమ్మా. అంటే నీ జీవితంలో కష్టం ఉంది అనుకునే లోపే ఆ కష్టం తీరిపోయి కాస్త ఉపశమనం ఉంటుంది. ఇక ఉపశమనం దొరికిందిలని తీరిక పడే లోపే ఇంకా ఏ బాధ లేదు అనుకునే లోపే మళ్ళీ చేదు వార్త అనేది వచ్చేస్తుంది. అది నీకు కష్టకాలంగా మారి నిన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. కానీ దేనిని కూడా చూసి భయపడకు. నీలో ఉన్న గుణాలన్నిటినీ కలగలిపి వాటిని నువ్వు ఎలా దాటుకోవాలి అని చెప్పి చూసుకోవాలే కాని, నీ జీవితం ఒక దానిమ్మ పండులా ఉంటే అందులో ఎన్నో గింజలు, ఎర్రటి గింజలు ఎలా అయితే ఉంటాయో నీ జీవితంలో కూడా అన్ని విజయాలు, శుభాలు ఉంటాయి. నువ్వే అందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి కోరే నువ్వు ఏదో ఒకటి చేయాలనుకుంటావు. కానీ వాళ్లే ఆ తర్వాత నిన్ను మోసగిస్తారు. అంతా కూడా నా వాళ్లే అనుకునే లోపే నువ్వు అందరికీ దూరమైనట్లు భావన అనేది నిన్ను ఎవ్వరూ కూడా దగ్గరికి చేర్చలేరు. కారణం నీకే అర్థం కాదు. ఒక్కటే కారణమమ్మా, నువ్వు అందరికీ బాగా పెట్టాలి, చూసుకోవాలనుకుంటావు. కానీ అలాంటప్పుడు నీ మనసుకి తోచినంత అందరికీ సాయం చేస్తూ అందరూ బావుండాలని కోరుకుంటావు. కానీ కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకుండా పోతుంది. అలాంటప్పుడు వాళ్ళ ముందు నువ్వు పెట్టింది మర్చిపోయి తర్వాత నువ్వు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకొని నిన్ను బాధిస్తారు. దీనితో నీ మంచి మనసు తెలుసుకోకుండా దూరం చేసుకుంటారు. అప్పుడు నీ మనసు గాయపడుతుంది. అది తట్టుకోలేక నేను ఏం చేశాను బాబా, ఇంతలా నా చుట్టూ ఉన్నవాళ్ళు విడిపోయారే అనే భావన నీకు కలుగుతుంది. అవేం పట్టించుకోవద్దమ్మా. ఎలాంటి కల్మషం లేకుండా అందరూ బావుండాలి అని నువ్వు చూసుకుంటావు. అలాంటిది నువ్వు బావుంటావు. ఇతరులకి మంచి చేయాలని తలచే మంచి మనసు నీది. నీ మనసుకి భగవంతుడు మంచే చేస్తాడు. నీకు మంచి వార్తని నేను అందిస్తాను. నీ సాయిని వదలకుండా పట్టుకునే ఉన్నావు కదా, ఇక ఎందుకు నీ మనసులో సందేహం? నీ చుట్టూ ఎంతమంది నిన్ను వదిలేసినా సరే నీ బాబా నీ చెయ్యి వదలను. నిన్ను నేను శోధిస్తానే తప్ప ఎప్పుడూ వదలనమ్మా. నీ జీవితంలో ప్రకాశవంతమైన రంగులే కాదు, నీకొక అర్హత అనేది కల్పిస్తాను. అందుకే ఇన్ని పరీక్షలొచ్చినా నువ్వు ఎదుర్కొని నిలబడాలి అని అండగా ఉన్నాను. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ మనసుని విరక్తి చెందనీకు. ఇన్ని పరీక్షలు పెడుతున్నారా బాబా, నా కష్టాలన్నిటినీ నీ లీల ద్వారా అన్నిటినీ తీసేయచ్చు కదా అని నువ్వు అడగొచ్చు. నువ్వు అన్నీ తట్టుకోగలవమ్మా. సమస్యల తర్వాత వాటికి పరిష్కారం కూడా ఉంటుంది కదా. దానికి ఆల్రెడీ పరిష్కారం అనేది వచ్చేసింది. ఆ పరిష్కారం కనుక్కోలేక ఇప్పుడు నువ్వు అవస్థ పడుతున్నావు అంతేకాని
అది ఎన్నో రోజులు పట్టదు. దానికి కాలం ఖచ్చితంగా పరిష్కారం ఇస్తుంది. ఇదిగో నీ కష్టాలు తీరబోతున్నాయి. ఈ దైవ వాక్కు, సాయి వాక్కు జరిగే తీరుతుంది. ఈ నా మాట నేను నిలబెట్టుకుంటాను. నన్ను నమ్ము. నీ జీవితంలో దానిమ్మ పండులో ఎన్ని గింజలైతే ఉన్నాయో అందరూ కూడా నీతో కలిసే ఉంటారు. ఒక్కలానే నువ్వు అందరితో మంచిగా ఉంటావు కదా! కాబట్టి నీ గురించి తెలుసుకొని నీకోసం మాత్రమే వస్తారు. ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు జరిగినా సరే అన్నీ కూడా సరిచేసుకో. సరిగ్గా మంచి జీవితం నీకు ఏర్పడుతుంది. అందరూ నిన్ను మెచ్చుకునే రోజు వస్తుంది. నీ జీవితం అందరంత స్థాయికి వెళ్ళే రోజు వస్తుంది. నమ్మకంతో ఉండు. రేపటి నుంచి అన్నీ కూడా నీకు శుభ ఆరంభాలే. సంతోషంగా ఉండు అని బాబాగారు దానిమ్మ పండుని తాకిన వాళ్ళకి చెప్పారండి. ఇక రెండవది నారింజ పండు. ఈ నారింజ పండు తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామా? చూడమ్మా, నువ్వు ఈ నారింజ పండుని తాకావు కదా, నువ్వు తియ్యటి మనసు గలదానివి. మధురమైన మనసు నీది. అందరితో చక్కగా ఉంటావు. ఎన్నో అడ్డంకులు వస్తాయి. అయినా సరే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఒకటి కాదు, అందరికీ అన్నీ పంచాలనుకుంటావు. నారింజ పండులో రెబ్బలు ఏ విధంగా అయితే ఉంటాయో అలానే అందరికీ కూడా మంచితనాన్ని పంచాలని అనుకుంటావు. నీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయాలనుకుంటావు. అందుకే నీకు రెట్టింపు ఫలితం ఉంటుంది. నీ జీవితంలో కష్టమే ఉండదు. నారింజ పండు ఎంత తీయగా అయితే ఉంటుందో, ఎంత పుల్లగా ఉంటుందో, నీ జీవితం కూడా అంతే తీయగా, పుల్లగా అన్ని రుచులు కలగలిపి ఉంటాయి. కష్టం వచ్చినా సరే తానుగా అదే సరైపోతుంది. సిరి సంపదలు, ఆయురారోగ్యాలతో నీ బాబా ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తాను. నీ మంచి మనసుకి భగవంతుడు ఎప్పుడూ కూడా తియ్యటి జీవితాన్ని రాసి ఉంచాడమ్మా. కాబట్టి నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక నీకున్న ఒకే ఒక కొరత ఏంటో తెలుసా? నీలో ఉన్న చిన్న లోపం. అది ఓపిక. నీలో ఉండేది ఆ ఓపిక ఉంటేనే కదా నీ జీవితం ఇంకా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ మాట ఈ నారింజ పండుని తాకిన నువ్వు ఓపిక లేకపోతే ఎలా చెప్పు? నారింజ పండుని చక్కగా ఒలిచి నిదానంగా రెబ్బలు రెబ్బలుగా తీసి నీటిగా చేస్తేనే కదా ఆ ఫలాలు తినగలం. అలానే నీకు ఓపిక అనేది ఉండాలి. ఓపిక లేనిదే ఏదీ సాధ్యం కాదమ్మా. ఓపికతో ఉంటే కాలాన్నైనా జయించొచ్చు. ఇక ఆ ఓపిక నీలో మరింతగా పెంచుకో. నీకు ఓపిక, నమ్మకం అనే 2 పొక్కిషాలను ఇచ్చాను. వాటిని సమానంగా వెలిగించు. నీలో నువ్వు కోరిన విధంగా నీ జీవితం ఉంటుంది. నీ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోయాయి కదా! నా బిడ్డ సంతోషంగా జీవించడం నేను చూసి ఆనందిస్తాను. ఇవి నేను రోజు చెప్పే మాటలే అయినా సరే నీ బాబా మాటలు గుర్తుపెట్టుకో. నా ఈ మాటల్ని ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ జీవితంలో మంచి ఫలితం ఉంటుంది అని తెలుసుకో. ఆ భగవంతుడి మీద ఏదైనా సరే నువ్వు భారం మోపావనుకో, ఆ బాధ్యత నాది. తప్పకుండా తీరుస్తాను. నీ వల్ల కాదు అనుకున్న భారాన్ని నాపై పెట్టు. నువ్వు నమ్ముకో. నన్ను నమ్ము. అన్నీ అందిస్తాను. నా శక్తి వల్ల నీ భారాన్ని నేను తగ్గిస్తాను. నీ బాబా మాట తప్పడు. నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. నమ్మకంతో ఉండు. అంతా మంచే జరుగుతుంది. చెప్పాను కదా నీలో ఓపిక తక్కువ ఉంది అని, అది మరింత పెంచుకో చాలు. అది ఉన్నంత కాలం ఎలాంటి దిగులు లేదు. ఓపిక గల సహనంతో కాకుండా నువ్వు తొందర పడ్డావనుకో నీ జీవితం అతలాకుతలమైపోతుంది. కాబట్టి ఓపికను పెంచుకో. ఫలితం ఆ భగవంతుడు నీకు ఎప్పుడూ ఇస్తాడు. నమ్మకంతో ఉండమ్మా. నీ జీవితం సంతోషంగా నేను చేస్తాను అని బాబాగారు నారింజ పండుని తాకిన వరకైతే చెప్పారండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన సందేశం. ఈ 2 పండ్లలో మీరు ఏ పండు తాకారనేది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.